మన దగ్గర చైనా గురించి ఘనంగా మాట్లాడేవారు ఎందరో. ఆ దేశం 10 ఏళ్లను ప్రాజెక్టులకు అంకితం చేసింది. ఆనకట్టల నిర్మాణమే పని. అలా 10 ఏళ్లను అంకితం చేసిన చైనా అద్భుతాలు చేసింది. ఆ ఆదర్శాన్నే ఇక్కడ తలకెత్తుకుంటే విమర్శలు. భూములకు ముంపు బాధితులకు ఎక్కడా లేని రీతిలో పరిహారమిస్తూ ముందుకెళ్లడానికే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ సంకల్ప బలం లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇంకా లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముందుకు సాగుతోంది. కరువు కాటకాలతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్క రోజులో తీరేవి కాదు. ఏళ్ల తరబడి తరుముకొస్తున్న కరువుకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యమే జలయజ్ఞం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రైతు చల్లగా ఉండాలని, పచ్చని పొలాలతో రాష్ట్రం చిరకాలం వర్ధిల్లాలని ఆశించి చేసిన పెద్ద ప్రయత్నం అభినందనీయమే. ఓవైపు పూర్తయిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాల ఆయకట్టులో సాగునీటి స్థిరీకరణ జరిగింది. మరోవైపు పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టులు జలధారలతో భూముల్ని తడుపుతున్నాయి. పంట సిరులు ఒలికించడానికి పరుగులు పెడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం పరిధిలోని వంశధార 2వ దశ మొదటి భాగం 62,280 ఎకరాలకు, వంశధార 2వ దశ 2వ భాగం 45,000 ఎకరాలకు నీరందిస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన తోటపల్లి రిజర్వాయర్ 184,000 ఎకరాలకు, తూర్పుగోదావరి పుష్కరం ఎత్తిపోతల పథకం ద్వారా 186,000 ఎకరాలకు, పశ్చిమ గోదావరి తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద 2,06,600 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది. ఆదిలాబాద్ మత్తడివాగు 8,500 ఎకరాలకు, ప్రకాశం గుండ్లకమ్మ ప్రాజెక్టు 80,060 ఎకరాలకు, నెల్లూరు సోమశిల ప్రాజెక్టు 4,84,000 ఎకరాలకు, కడప తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో 6,05,000 ఎకరాలకు నీరందించే ప్రణాళిక సాగుతోంది. కర్నూలు శ్రీశైలం కుడిగట్టు కాలువ 1,90,000 ఎకరాలకు నీరందించే దిశలో పరుగులు పెడుతుంటే, నల్గొండ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు 8,70,000 ఎకరాలకు, వరంగల్ నల్గొండ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 4,40,000 ఎకరాలు, వరంగల్ నల్గొండ కరీంనగర్ దేవాదుల ప్రాజెక్టు 6,20,750 ఎకరాలకు నీరందించేందుకు తయారైపోతున్నాయి. కడప పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 60,000 ఎకరాలు, కడప మైలవరం ఆధునీకరణ కింద 75,000 ఎకరాలు, కర్నూలు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద 49,590 ఎకరాలు, విజయనగరం జంఝావతి 24,639 ఎకరాలు, ఆదిలాబాద్ రాలివాగు 6,000 ఎకరాలు, ఆదిలాబాద్ గొల్లవాగు 9,500 ఎకరాలు, కడప లింగాల కెనాల్ కింద 25,000 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది. ఈ 20 ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే పాక్షికంగా నీటిని విడుదల చేశారు. భారత నిర్మాణ్ కార్యక్రమం కింద దేశంలో 2,50,00,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 1,00,00,000 ఎకరాలకు పైగా మన రాష్ట్రంలో ఉండడం గొప్ప విషయం. ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్న గొప్ప జలయజ్ఞం.